వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యాన్ని పొందేందుకు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కుటుంబంలో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు నెలకొంటాయి. ఈ వ్రతం పాటించడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం మధురంగా మారుతుంది. అంతేకాకుండా సంతానం సంతోషం కోసం కూడా ఈ వ్రతాన్ని పాటిస్తారు. యువతి తన వివాహంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లయినా, ఎవరి జాతకంలోనైనా కుజదోషం ఉన్నట్లయితే ఆ యువతులు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. మంగళ గౌరీ వ్రతం పూజా విధానం. మంగళగౌరీ వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి. తరువాత శివుని ఆలయానికి వెళ్లి శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. గౌరీదేవి ముందు నెయ్యితో దీపం వెలిగించండి. నియమనిష్టలు, ఆచారాల ప్రకారం ఆదిదంపతులైన శివపార్వతులను పూజించండి. పూజ సమయంలో అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు, మహిళా అలంకరణ వస్తువులను సమర్పించండి. దీనితో పాటు శివునికి ఉన్నట్ట, బిల్వపత్రాలు, గంధం, గంగాజలం, పాలు మొదలైన వాటిని సమర్పించి పండ్లు, మిఠాయిలు, ఖీర్ మొదలైన వాటిని సమర్పించండి. ఆ తర్వాత ఆరతి నిర్వహించి మంత్రాలను పఠించండి. ఈ సమయంలో సంతోషకరమైన జీవితం కోసం శివపార్వతులను ప్రార్థించండి. ఓం హ్రీం యోగిని యోగిని యోగేశ్వరి యోగ భయంకరి మమవాసం ఆకర్ష ఆకర్షాయ నమః. ఓం పార్వతీపత్యే నమః. ఓం పార్వతీపత్యే నమః. వ్రతం చేసే సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఉపవాస సమయంలో పరిశుభ్రత, స్వచ్ఛత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. పూజలో అమ్మవారికి కుంకుమ, అక్షతం, పసుపు, తేనె మొదలైన వాటిని సమర్పించండి. పూజ సమయంలో ఓం మంగళాయ నమః మంత్రాన్ని కూడా జపించండి. చివరికి హారతి ఇచ్చే సమయంలో మంగళ గౌరీదేవి కథను కూడా చదవండి. ఇలా వ్రత కథ వినడం ద్వారా ఉపవాసానికి సంబంధించిన పూర్తి ఫలితాలు పొందుతారు.